నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 32వ వచనంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. అనేకులు తమ జీవిత దినాల్లో ఆశీర్వదింపబడిన లేక దీవింపబడిన మేలును అనుభవించేటటువంటి స్థితిలో ఉండాలి అనేది అందరి ఆశ. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఇట్టి మనసు కలిగిన వారే కాదు. అయితే మనను ధన్యులుగా దేవుడు చేయాలి అనంటే మన మనసును అనుసరించినటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేస్తే దేవుని జ్ఞానం ఏమాత్రం లేని వారం అవుతాం. దానివలన మనం ప్రయాసపడతాం కానీ ఆశించినటువంటి దీవెనకరమైనటువంటి స్థితిలో మనం ఉండలేం. ఆ కారణాన్ని బట్టియే మనం ఏ విధముగా ధన్యులం కాగలమో తన మార్గములను గూర్చి దేవుడు పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలను మనకు నేర్పించటం మనం గమనించగలం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని జ్ఞానము ప్రజలకు ఎంతో అవసరమని, ఆ జ్ఞానము ఈ అధ్యాయంలో మనతో అనేక విషయాలను మాట్లాడుటను ఇక్కడ మనం గమనించగలం. ఎవరి జ్ఞానం అనంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. మానవుడు దేవుని జ్ఞానమును అనుసరించి నడవాలి అనంటే నిశ్చయముగా ఆ మార్గాన్ని మనకు చూపించిన యేసుక్రీస్తు ప్రభువే దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించుట, అతడు దేవుని జ్ఞానాన్ని తన జీవితంలోకి ఆహ్వానించిన దానికి కారణమై ఉంది. అందుకని యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో నేనే మార్గమును అని ఆయన తెలియచేయటను గమనించగలం. నిజమే, దేవుని జ్ఞానం కలిగిన భక్తుడిగా ఒక వ్యక్తి జీవించాలి అనంటే, దేవుని జ్ఞానంలో నడుచుట ద్వారా వచ్చు ధన్యతలో ఒక వ్యక్తి పొందాలనంటే దేవుని జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తును మన హృదయంలో చేర్చుకోవాలి. మనము వేయు ప్రతి అడుగు ఆయన మనకు ముందు వేసినటువంటి అడుగు జాడలను అనుసరించేదిగా ఉండాలి. అందుకనే ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. అనేక మంది పలు విషయాల మీద దృష్టి పెట్టి నిజముగా తమకు ధన్యత కలుగు చేయగలిగిన దేవుని మార్గాన్ని తమ వ్యక్తిగత జ్ఞానంతో విసర్జిస్తూ వ్యర్థమైనటువంటి ప్రయాసను పడేటటువంటి స్థితి కలిగిన పరిస్థితులను నేడు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని మార్గాన్ని అనుసరించటం ద్వారా తనకు వచ్చేటటువంటి అనేక ఆశీర్వాదాల్లో ముఖ్యమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే నెమ్మది. నెమ్మది లేని ఎన్ని మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మన జీవితానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అందుకని పురాతన మార్గములను గూర్చి విచారించమని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటం గమనించగలం. నిజమే, పురాతనము అనంటే ఆరంభము నుండి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం నోవా గారి జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు దేవుని జ్ఞాన మార్గములో అతడు ప్రయాణం చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు అతడు దేవునితో కూడా నడిచిన వ్యక్తి అనేటటువంటి విషయాన్ని గమనించగలం. అంటే ఏంటి? దేవుని జ్ఞానమును కలిగి అతడు ఆ మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ కారణం చేత తాను ఎదుర్కొనేటువంటి జలప్రళయంలో అతడును అతని కుటుంబమును అతని 3 కుమారులను కోడండ్రను రక్షింపబడటం నిజంగా దేవుడు వారికి నెమ్మదినిచ్చారు. అంత మాత్రమే కాక రక్షణను ఇచ్చారు. అలానే ఆదికాండం 37వ అధ్యాయంలోను 39వ అధ్యాయంలోను యోసేపు గారిని మనం చూస్తాం. అతడును దేవుని జ్ఞానమును అనుసరించి ప్రవర్తించాడు.
ఆ కారణాన్ని బట్టే దైవజ్ఞానం ఎరుగని పొతీఫర్ భార్య అతనిని శరీర సంబంధమైనటువంటి పాపానికి ప్రేరేపించినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం రెండో భాగంలో, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అతడు మాట్లాడుటను గమనించగలం. నిజమే. పొతీఫర్ భార్య మాట యొక్క ఆలోచన అది దేవునికి విరోధమైంది. ఆ జ్ఞానం ఆమెకు లేదు. కానీ యోసేపు దేవునికి విరోధమైనటువంటి ఆలోచనకి ఏమాత్రం అవకాశం ఇవ్వక, అతడు దేవుని జ్ఞానమును అనుసరించువాడు గనుక తన జీవితంలో ఆ పాపానికి చోటు ఇవ్వలేదు. అనేక విషయాల్లో అతడు ఎంతగానో దైవ భయంతో, దైవ జ్ఞానమునకు ప్రాధాన్యత ఇచ్చి జీవించినటువంటి కారణమే ఆదికాండం 41వ అధ్యాయము 40వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ ఫరో అంటున్నారు, నీవు నా ఇంటికి అధికారివై ఉంటావు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పుటను ఇక్కడ మనం గమనించగలం. అంత మాత్రమే కాక 39వ వచనంలో అన్నటువంటి మాట, నీ వలె వివేక జ్ఞానము గలవారు ఎవ్వరునూ లేరు అని మాట్లాడుతున్నారు. అలానే 38వ వచనంలో ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనుటను గమనించగలం. ఆ మార్గములలో అనగా దేవుని మార్గములను అనుసరించినటువంటి వారిలో యోసేపును చూశాం, నోవాహును చూశాం. వీరు ఏమాత్రం దరిద్రులు కాక తమ జీవిత అంతము కూడా ధన్యత గలదిగా ఉండటం ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్న ప్రియులకు మీరు కూడా ఈ విధముగా దేవుని మార్గమును అనుసరించండి. ఇటు దీవెనలకు మీ జీవిత దినాల్లో మీరును పాత్రులై, మీరున్న కాలానికిని మీరు లేని తర్వాత కాలంలో కూడా మిమ్ములను ఒక మాదిరిగా తీసుకుని ప్రభు మార్గంలో అడుగులు వేయటానికి కారకులగునట్లు దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ప్రకారంగా మీ మార్గములను అనుసరించి మా ప్రియులు ధన్యులగుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. దైవ సేవకులను వారి కుటుంబాన్ని పరిచయం ఆశీర్వదించండి. పలు మార్గాల్లో పయనించి తమ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నవారు విన్న వాక్య ప్రకారం మారుమనసు పొంది మేలు పొందుటను కృప చూపమని యేసుక్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.